ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి వాలంటీర్ల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు కూడా సమ్మెలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లని కొంత మచ్చిక చేసుకునేటువంటి విధంగా జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుంది. ఇప్పటికే ప్రతి సంవత్సరం వాళ్ళకి అవార్డులు ఇవ్వటం, మిమ్మల్ని నాయకుల్ని చేస్తాను, మీరు బాగా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు, రాజకీయ నాయకులుగా చేస్తాను, మీ కుటుంబంలో గృహ సారథులుగా కొంతమందిని పెట్టుకోండి కాంగ్రెస్ వైసీపీ తరఫున అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు వాళ్ళకి చెప్పినటువంటి విషయం తెలిసింది. మీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళకి పొలిటికల్గా కూడా అవకాశం ఇస్తాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు ఎన్నికల వేళ ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కాబట్టి రేపు ఫిబ్రవరి 15-16 తారీఖుల్లో వాలంటీర్లకి అవార్డుల ప్రకటన కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతూ చేస్తుంది. ఈ విధమైనటువంటి అవార్డులని జగన్మోహన్ రెడ్డి స్వయంగా బహుశా విజయవాడ, గుంటూరు, విజయవాడ అనుకుంటున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ పెట్టేసి అవార్డులో ఇచ్చేటువంటి ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఒక్కొక్క మండలానికి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వాలంటీర్లలో ఒక మండలానికి 5, మున్సిపాలిటీలో 10 మంది చొప్పున సేవారత్న అవార్డులు. దీని ద్వారా ఈ అవార్డుతో పాటుగా 20,000 రూపాయలు నగదు ఇవ్వటం అనేటువంటిది. నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 5 సేవా ప్రజ పేరుతో 30,000 రూపాయలు ఒక్కొక్కళ్ళకి. అదేవిధంగా సేవా మిత్ర కింద ప్రతి వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున 10,000 రూపాయల చొప్పున ఇద్దరు. అంటే పెన్షన్లు ఎలా ఇస్తున్నారు, వీళ్ళ ఆదర శాతం ఉంది, ఎలా ఉంది, ప్రజల్లో వీళ్ళకి ఎంత ఆదరణ ఉంది, ఈ అంశాలన్నింటినీ కూడా మేము సర్వే చేసి అందుకు అనుగుణంగా మంచి సేవలు అందిస్తేటువంటి వాలంటీర్లందరికీ కూడా ఈ అవార్డు ఇస్తున్నాం అనేటువంటి విధంగా ప్రకటిస్తున్నాం. బహుశా ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు 5,000 రూపాయలు వాళ్ళకి ఆనరోరియం కింద ప్రభుత్వం ఇస్తుంది. బహుశా ఈ ఆనరోరియం కూడా సుమారుగా 15,000 వరకు పెంచేదానికి ఒక నిర్ణయము ఈ ఫిబ్రవరి 15-16 తేదీల్లో జరిగేటువంటి సభలో, ఈ అవార్డుల సభలోనే జగన్మోహన్ రెడ్డి ప్రకటించేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే అనేకమైనటువంటి సేవలు మేము అందిస్తున్నాం కదా, 5,000 రూపాయలైనా మాకు అదనంగా కావాలనేటువంటి డిమాండ్ వాలంటీర్ల నుంచి ఉంటుంది. కాబట్టి వాలంటీర్లని తన వైపు తిప్పుకోవాలనేటువంటి దాని మీద 15,000 ప్రకటన చేసి అది ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి అమలు చేసేటువంటి విధంగానే, లేదు అంటేనేమో మార్చి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందే అమలు చేసేటువంటి విధంగా కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతుంది. ఇప్పుడు మాత్రం అవార్డుల పేరుతో ఒక్కొక్కళ్ళకి 20,000, 10,000, 30,000 అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు.